నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్. కురిక్యాల పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీలు. నేరస్తుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం. ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి. రైతులని నిండా ముంచిన మెంతా తుఫాన్. ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే. ఇక వార్తల్లోని వివరాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐక్యత ర్యాలీ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ ను జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష లాంఛనంగా ప్రారంభించారు. దేశ సమైక్యత సమగ్రత కోసం పటేల్ చేసిన కృషి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. యువత ఆయన ఆశయ సాధనకి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఏక్తా దివస్ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ITI గ్రౌండ్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ ఏక్తా దివస్ 2K రన్ ప్రారంభించినట్లు తెలిపారు. దేశ సమైక్యత సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని స్మరించుకోవాలన్నారు. 560కి పైగా సంస్థానాలను చిన్న రాజ్యాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కిందన్నారు. దేశంలోని కులాలు మతాలు జాతులు వేర్వేరైనా మనందరం ఒక్కటిగా కలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ, సిపి ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణరావు, ఎస్ఐ మల్లేష్ తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది, వాకర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. అక్టోబర్ 31 నాడు మనం ఏక్తా దివస్ సెలబ్రేట్ చేసుకున్నాం. దీంతో భాగంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో మనం 2K రన్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీస్ వారు తర్వాత అదర్ పార్ట్నర్స్ తో కలిసి 2K రన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దిస్ రన్ బేసికల్లీ గ్రేట్ వర్క్ డన్ బై సర్దార్ పటేల్ గారి ఫస్ట్ హోమ్ మినిస్టర్ గుర్తు చేసుకుంటూ అండ్ ఆల్సో దిస్ రన్ సిగ్నిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు అందరూ కూడా కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి అందరం బతుకుతున్నాం. ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా మనం అందరం భారతీయులం అందరం ఒకటే అనే ఒక నినాదంతో అందరం కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా బతకాల్సిన అవసరం ఉన్నది. అలాంటి మహనీయుల పూర్తిని మనము ఇంకా ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ ది యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులర్పించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ సంతోష్, రామకృష్ణ, మధు, విక్రమ్, హోంగార్డ్ రాము పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన రుద్రంగి మండలంలో 2K రన్ ఫర్ యూనిటీ అంటే ఇందులో అందరూ యూనిటీగా పెద్దలు చిన్నలు అందరూ పాల్గొని అందరూ యూనిటీగా ఉండి పోలీస్ శాఖకు అన్ని శాఖలకు సహకరించాలని ఈరోజు 2K రన్ నిర్వహించడం జరిగింది. పోలీసు తరఫు నుండి దీనికి సహకరించిన పెద్దలు, ప్రముఖులు, పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ల ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఎస్ఐ వెంకటేష్ జెండా ఊపి 2K రన్ ను ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు 2K రన్ కొనసాగింది. ఇందులో యువత, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేష్, ఏఎస్ఐ నీలిమా సిబ్బందితో పాటు గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినం సందర్భంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా
మన సెంట్రల్ గవర్నమెంట్ ఏక్తా దివాస్ అని చెప్పి అక్టోబర్ 31ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఏక్తా దివాస్లో భాగంగా మేము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మా అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 2K రన్ కానీ 5K రన్ కానీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధికారుల యొక్క సూచనల మేరకు మేము ఈ అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి సందర్భంగా మా కాళశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2K రన్ అనేది నిర్వహించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఎస్ఐ రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి 2K రన్ నిర్వహించారు. ఇందులో యువత, గ్రామస్తులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొత్తుకపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి హాజరై మాట్లాడారు. భారతదేశ ఏకీకరణకు నాంది పలికిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన నాయకత్వంలో దేశంలోని 500కు పైగా రాచరిక రాష్ట్రాలు ఇండియన్ యూనియన్ లో విలీనమైనట్లు గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి తడగొండ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్ఐ రమాకాంత్ పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవల్ని ఆయన కొనియాడారు. రన్ ఫర్ యూనిటీ 2Kలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ ఐపీఎస్ సార్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బోయినపల్లి మండల కేంద్రంలో 2K రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ ఆధ్వర్యంలో. దీని యొక్క మెసేజ్ ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా దేశం మొత్తం అందరూ ఐకమత్యంగా ఉండాలనే మెసేజ్ ఇవ్వడానికి ఈ యువతతో కలిసి మరియు లోకల్ పీపుల్తో కలిసి మేము ఈ యొక్క రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ ను సీఐ శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక KG2 PG విద్యాలయం నుండి ప్రారంభమైన రన్ గాంధీ చౌక్ అమరవీరుల స్తూపం వద్ద వరకు సాగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కస్తూర్బా విద్యాలయం నుండి మర్రిపల్లి బస్టాండ్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేములవాడ రూరల్ ఎస్ఐ వెంకటరాజ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల విద్యాధికారి కిషన్, ఏఎస్ఐ రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు, కానిస్టేబుల్లు రాజశేఖర్, సతీష్, రమేష్, ఆరిఫ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2K రన్ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ ఝా, సినీ నటుడు సాగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ చౌరస్తా రామగుండం బి పవర్ హౌస్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందరు కలిసి ఉండాలి, మన మధ్యలో బంధు భావన ఉండాలి, మన కంట్రీకి యూనిటీ ఇంటిగ్రిటీ ప్రొటెక్ట్ చేయడానికి మేము అందరు సిద్ధంగా ఉన్నాము. ఈ భావనతో తర్వాత ఇదే భావన మన రన్ ద్వారా పబ్లిక్ కి కూడా స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి ఒక పెద్ద గౌరవం. దేశ శాంతి భద్రతను కాపాడుకుంటూ మనలో కూడా అందరూ ఏకమై శాంతికి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అండ్ ఏదైతే రామగుండం పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు పరిరక్షించుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ ఉన్న స్థానికులకి, అంటే ఇలాగే మన శాంతి పద్ధతులు పరిరక్షించుకుంటూ అందరం ఒక తాటి మీద నడుస్తూ ప్రజాస్వామ్యంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి స్వామి వివేకానంద మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పోలీసులు, వాకర్స్, యువకులు ఈ ర్యాలీలో పాల్గొని ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశ ఐక్యతకు పునాది వేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో సంస్థానాలుగా విడిపోయిన ప్రాంతాలను దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. పటేల్ సంకల్పం గొప్పది కావున ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా పిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు 2K రన్ నిర్వహించారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్లారం ఎక్స్ రోడ్ నుండి గెస్ట్ హౌస్ రోడ్ చౌరస్తా వరకు 2K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో గురుకులాల మైనార్టీ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థినీలు, పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎస్ఐ వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. యువకులు విద్యార్థులతో కలిసి స్థానిక బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్ల అటెండర్ యాకూబ్ పాషా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తమ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలకి ఆదేశించామన్నారు. ప్రధానోపాధ్యాయురాలిని పాఠశాల నుంచి సస్పెండ్ చేశామన్నారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంగాధర మండలంలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక అటెండర్ ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల మిస్బిహేవ్ చేస్తున్న ఒక సమాచారం రాగానే, ఇది దసరాకు ముందు జరిగినటువంటి సంఘటన, కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాకు తెలియగానే ఇమ్మీడియట్ కలెక్టర్ గారితో, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్తో మాట్లాడి ఆ సంఘటనకు పాల్పడ్డటువంటి అటెండర్ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పింది. దాంట్లో భాగంగా వాళ్ళు పోలీస్ కమిషనర్తో మాట్లాడితే పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించి ఆ సంఘటనకు పాల్పడ్డటువంటి అటెండర్ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని
డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్ తీసుకొని అదేవిధంగా హెడ్ మాస్టర్ పైన సస్పెన్షన్ చేసి మిగతా స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ నుంచి బదిలీ చేసి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ జరిపించామని చెప్పి కలెక్టర్ను అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని కోరడం జరిగింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో పార్టీ శ్రేణులు జెండాలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న గరీబీ హఠావో వంటి సంక్షేమ కార్యక్రమాలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. 31 అక్టోబర్ 1984లో ఆమె ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ ఆలోచనలు, సేవలు, దేశాభిమానం మనలో నేటికీ జీవిస్తూనే ఉన్నాయన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు ఇందిరా భవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆశయాల సాధన కోసం కృషి చేస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతినే ఐక్యం చేసిన మహానేత అని కొనియాడారు. పటేల్ రాజకీయ పరిజ్ఞానం వల్లే జూనాగఢ్, హైదరాబాద్ వంటి పెద్ద సంస్థానాలు భారత్లో విలీనమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరినాగభూషణం, కోల శ్రీనివాస్, రవీందర్ రావు, ఏనుగు మల్లారెడ్డి, నక్కల రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి విద్యావంతుడు, ఒక ఉక్కు మనిషిగా పేరున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం కూడా. వారు దేశంలోని దాదాపు 560 పైన సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా కొంతమంది కాశ్మీర్ కావచ్చు, రాజు కావచ్చు, జూనాగఢ్ కావచ్చు, మరీ ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి నైజాం సైన్యం మరియు రజాకారులు విలీనంలో వ్యతిరేకించినప్పుడు అప్పుడు ఆపరేషన్ పోలో ద్వారా మరి మనందరూ కూడా తెలుసు జనరల్ చౌదరి నేతృత్వంలో ఇక్కడ నైజాం రాజ్యాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ రకంగా ఈరోజు భారతదేశం అప్పటికిప్పటికి కూడా సమగ్రం ఉంది. ఆనాటి ఆ సాహసోపేత నిర్ణయాలకు ప్రజలందరూ మెచ్చి వారికి ఉక్కు మంచిగా పేరు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు కొరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు శివయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయలేదన్నారు. దీంతో విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసి గెలిపించిన ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజురావు, హాస్టల్స్ జిల్లా కన్వీనర్ కార్తీక్, సభ్యులు వికాస్, విద్యార్థులు ధనుష్, గణేష్, నాగేష్, విజయ్ పాల్గొన్నారు. ఏదైతే 8,300 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకుండా రేవంత్ రెడ్డి ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థులను హరిఘోషణ పెడతా ఉన్నాడు. ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు వేములవాడ పట్టణం లోపల రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్నం చేయడం జరుగుతుంది. మెంతా తుఫాను తెలంగాణ రైతాంగం నడ్డివిరిచింది. ఉమ్మడి జిల్లాలోనూ ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షం కారణంగా పొలాల్లోని పంటలు నేలకు వాలిపోగా కల్లాల్లోని వడ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతులకి భరోసానిచ్చారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో మెంతా తుఫాన్ ప్రభావానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని వరి, మక్కలు, పత్తి తడిచిపోయాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ బుధ, గురు వారాల్లో ప్రాథమిక సర్వే నిర్వహించింది. 2,82,379 ఎకరాల్లో వరి,
1,51,707 ఎకరాల్లో పత్తి, 4,963 ఎకరాల్లో మొక్కజొన్న, 3,613 ఎకరాల్లో మిర్చి, 1,228 ఎకరాల్లో పప్పుధాన్యాలు, 2,674 ఎకరాల్లో వేరుశెనగ, 1,300 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,47,864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 80,500 మంది రైతులు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, సూర్యాపేటలో 56,330, నల్గొండలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. చిగురుమామిడిలో వర్షం తాకిడికి నేల కొరిగిన వరి పంటల్ని పరిశీలించారు. 10 ట్రిప్పుల ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రిని పట్టుకుని బోరున ఏడ్చిన మహిళా రైతు తారవ్వను ఓదార్చారు. బాధితురాలికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి హామీనిచ్చారు. మీ ఓట్లు ఎన్ని పోయినాయో మా దగ్గర లెక్క ఉంది. ఓకేనా? మేము దానికి కూడా ఇస్తాం. మరి బాధపడతాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డది. 3 జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం 100 మెట్రిక్ టన్నులు కొట్టుకపోవడము, 1000 మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము, ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టుకపోవడము, పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు, అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అందుకే తడిసిన ధాన్యాన్ని వెంటనే బారదా నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం. రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి ఏరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ, కోహెడ కానీ, అదేవిధంగా అక్కన్నపేట కానీ, భీమదేరపల్లి కానీ, ఎల్కతుర్తిలో, సైదాపూర్లో జరిగిన నష్టం, కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం, కొంత ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ 3 రికార్డ్ అయి ఉన్నాయి. అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది. పంట నష్టం జరిగింది, ఇటు ప్రాణ నష్టం జరిగింది, ఇటు పశువు నష్టం కూడా జరిగింది. వీటన్నిటిని ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది. ఇదిలా ఉంటే హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంటల బీమా పథకం అమల్లో లేదు. ప్రధానమంత్రి షపల్ బీమా యోజన పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సర్వే చేయించి నష్టపరిహారాన్ని చెల్లిస్తోంది. గత ప్రభుత్వం ఎకరాకి 10,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించగా ఇప్పుడు కూడా అదే తరహాలో చెల్లించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే నష్టపోయిన రైతులకి ఏ మేరకు పరిహారం అందుతుందో చూడాలి. మరి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పట్టణంలోని పూసాల రోడ్డులో కోతులు దాడి చేయడంతో ఓ వ్యాపారస్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేశంను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ అధికారులు తక్షణమే స్పందించి కోతుల బెడద నుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ ఎస్సీ బాలుర వసతి గృహంపై ఇటీవల పిడుగుపడిన ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు సమస్యలపై ఆరా తీశారు. గాయపడిన విద్యార్థి హిమేష్ చంద్రకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో 5 లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేశామన్నారు. హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వసతుల కల్పన, పునరుద్ధరణ కోసం నిధులు మంజూరుకి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఉన్నవారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంలో హాస్టల్కు సంబంధించిన కొన్ని వసతులు అవసరాలు ఉన్నాయన్నారు. అవన్నీ కూడా సమకూర్చే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తే అట్లే ఎస్సీ వెల్ఫేర్ మంత్రి గారు కూడా మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కూడా వారి సహకారం కూడా తీసుకుని హాస్టల్ ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధానితో రాజకీయం చేస్తున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆరోపించారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలు, తడిసిన ధాన్యాన్ని ఆమె రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలు, తడిచిన ధాన్యాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులని ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం నష్టపోయిన ప్రతి రైతు ఎకరాకు 50,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సన్న చిన్నకారు రైతు ఉంటాడు, మరి ఏ సౌకర్య దగ్గరికి పోయి చేజాపే పరిస్థితి వాళ్ళకు ఉండద్దని చెప్పేసి రైతు బంధు అని చెప్పేసి గొప్పగా మరి రైతులను ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు. గతంలో నీళ్లకు ఏడిసింది. ఇలా జైత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ లాంటి ప్రాంతం, సారంగపూర్ లాంటి ప్రాంతాలకు పిల్లనియాలంటే భయపడేవాళ్ళు. భూమి ఉన్నది కానీ అక్కడ పంటలు వండే పరిస్థితులు లేదు. నా బిడ్డని ఇస్తే ఏం చేసుకొని బతుకుతారని చెప్పేసి వెనుక ముందు అయ్యే పరిస్థితులలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇలా ఏ గుంట కూడా, ఏ చిన్న మడి కూడా ఎండిపోకుండా మరి నీళ్లతోటి మరి ఇలా జలకళ సంతరించుకుంటుంది. పచ్చని పొలాలు, పచ్చని పంటలు వండాలి తెలంగాణలోని కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల్లో తడిసిన వరి, మక్కలను బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పరిశీలించారు. వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడిచాయన్నారు. రైతులు సెంటర్లలో కుప్పలు తెప్పులుగా ధాన్యం పోసారని, అయినా ఇప్పటి వరకు సెంటర్లు ప్రారంభం కాలేదన్నారు. మంగళవారంలోగా సెంటర్లు ప్రారంభించాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మొత్తం నేరమట్టం అయ్యి మొత్తం ఇలా మార్కెట్లో మొత్తం పోషణ పడ్డానికి మొలకెత్తడం జరిగింది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కూడా డిమాండ్ ఇస్తున్నాం. గతంలో ఎమ్మెల్యే గారు మొత్తం ఐపీకే కొనుగోలు సెంటర్లో నేనే గింజ కట్టి లేకుండా చేస్తానన్నమాట వాస్తవం. కొన్ని ముందస్తు ప్రణాళిక ప్రకారంగా గతంలో 3 ఫసలు వరకు ఎమ్మెల్యే గారు గింజ అయితే నల్లబడ్డా, మట్టి ఉన్నా, తాళ్ళున్నా, ఏది చేసినా ఈ పెద్దపల్లికి సంబంధించిన జిల్లా వరకు కానీ కాన్స్టిట్యూన్సీ వరకు కానీ విజయరామలో 3 క్రాపులు చేయడం మాత్రం వాస్తవమే. కొనుగోలు కేంద్రాలు ఎలాంటి గింజ కట్టేది వాస్తవమే. ఈరోజు మేము ఎమ్మెల్యేని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తూ ఉన్నది. కొనుగోలు కేంద్రంలో గతంలో ఎట్లా జరిగిందో ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఎందుకు స్టార్ట్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాం. మీకు అగ్రికల్చర్ జేడీ అని అడుగుతూ ఉన్నాం, కలెక్టర్ గారు అడుగుతూ ఉన్నాం. ఎంత మీకు ప్రొక్యూర్మెంట్ ఎంత ఇచ్చారు, ఎన్ని వేల హెక్టార్లు మీకు ప్యాడ్ ఇచ్చారు, ఎన్ని వేల హెక్టార్లు మొక్కజొన్న పెట్టారు, పత్తి పెట్టారని అవగాహన లేకుండా ఇవాళ ఒకల వర్షం వచ్చి మార్కెట్లో మొత్తం అన్ని వడ్లు పోసుకుంటే ఇంతవరకు 10 రోజులకి వెళ్ళి మీరు మార్కెట్ యాడ్ ఓపెన్ చేయకుండా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయిన మహిళా రైతు తారవ్వతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుండి ఫోన్లో మాట్లాడారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ధాన్యం కొట్టుకుపోయి కన్నీరు మున్నీరుగా విలపించిన తారవ్వ వీడియోను చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో రాలేకపోతున్నానని, వచ్చే నెల వచ్చి తారవ్వని కలుస్తానని బండి సంజయ్ చెప్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా రైతులు పాల్గొన్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మార్కెట్ యార్డు పోయిన తర్వాత ధాన్యం సేఫ్గా దానికి ఒక రక్షణ ఉంటుందని ఎవరైనా భావిస్తారు. కానీ హుస్నాబాద్ మార్కెట్ యార్డు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అందులో ఆ మార్కెట్ యార్డులో 10 ట్రిప్పుల మరి వడ్లను, వరి ధాన్యాన్ని పోసుకున్నటువంటి కేడిక తారవ గారు
అక్క మరి ఆమె యొక్క ధాన్యం అంతా కూడా ఆ వరదకు తీవ్రమైనటువంటి వరదకు మార్కెట్ యార్డ్ నుంచి పోయినటువంటి వరద నీళ్ళకు కొట్టుకుపోయింది. ఆమె కన్నీరు మున్నీరుగా మరి విలపించినటువంటి నేపథ్యం, ఆమె యొక్క ఆవేదన, ఆమె రోదనను విన్నటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక్క యొక్క వీడియోను చూసి చెలించి తక్షణ సాయంగా వెంటనే మరి 50,000 నేను పంపిస్తున్నా, మీరు వెళ్ళి వారికి ఇవ్వండి, మళ్ళీ కూడా నేను వస్తా. మాట్లాడి నువ్వు ఏడవకు, నీకు నేను సహాయం చేస్తే నువ్వు ఏడవకు, నేను ఎన్ని వేలన్నీ కట్టిస్తా, నేను మళ్ళీ 15వ తారీఖు నడస్తా, నువ్వు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో. నువ్వు అసలు బాధపడక ఏడవకు, నువ్వు బాధలు ఉన్నావు కదా, నీ అల్లుడు చచ్చిపోయిందంటాను, నువ్వు బాధలు ఉన్నావు, నువ్వు ఏడవకు, నీకు నేను అందినంత సహాయం చేస్తా అని చెప్పిండు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో శ్రీ గణేష్ రాజేశ్వరి భక్త బృందం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపూజ, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఒడిబియ్యం, ధాత్రి నారాయణ పూజ, తులసి, మారేడు మొక్కల పంపిణీ అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, అర్చకులు వల్లగొండ మహేష్, రజిత, వల్లగొండ రమేష్, శైలజ, అల్లంకి అరుణ్, మనీషాతో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హిందూ విద్యార్థిపై మరో ముస్లిం విద్యార్థి దాడి చేయడాన్ని బీజేవైఎం పార్టీ నేతలు ఖండించారు. బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు వేములవాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందారని వారు ఆరోపించారు. దాడి జరిగిన తీరు తెలుసుకునేందుకు గురుకుల కళాశాల వద్దకు వెళ్లగా పోలీసులు బీజేవైఎం నాయకులని అడ్డుకున్నారు. తాము కేవలం జరిగిన దాడిని తెలుసుకోవడానికి వచ్చామని అనుమతించాలని కోరడంతో ప్రిన్సిపల్ వద్దకు అనుమతించారు. మైనార్టీ గురుకుల కళాశాలలో టీ తాగే సమయంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, దాన్ని అధ్యాపకులు అడ్డుకున్నారని ప్రిన్సిపల్ వారికి తెలిపారు. అనంతరం బీజేవైఎం నాయకులు మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు స్థానిక మైనార్టీ గురుకులాల్లో ప్రవేశం పొందారన్నారు. హిందూ విద్యార్థులపై వారు దాడులకి పాల్పడుతున్నారని వాపోయారు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ఇతర ప్రాంతాల విద్యార్థులని తక్షణమే కళాశాల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అసమర్థత కూడా కాస్త కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే దీపావళి రోజు నాడు జరిగినటువంటి దాడిపై ఇప్పటి వరకు కూడా ఆ యొక్క విద్యార్థులపై రాళ్లతో దాడి జరిగిందనే విషయం అర్థమవుతుంది. ఆ దాడి జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ విద్యార్థులపై వారికి ఉన్నటువంటి ప్రెషర్ వలనో ఎందువలనో కానీ ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. అదృష్టం కొద్దీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి గాయాలు కొంతవరకే అయినాయి. కానీ ఒకవేళ ప్రాణం పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారా? ఎవరు దీనికి బాధ్యులు అవుతారని చెప్పేసి మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. ఏదైతే దాడి చేసినటువంటి వ్యక్తి ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు, అసలు ఇక్కడ దేశానికి సంబంధించిన వాడు కాదు, ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నాడని చెప్పేసి కూడా అర్థమవుతా ఉన్నది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.